గుడ్ మార్నింగ్ అందరికీ. ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం నాకు వచ్చేసి జాబ్ వచ్చిందనమాట. నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాలి. సో ఈ షిఫ్టింగ్ ప్రాసెస్లో నేను వీడియోస్ అనేవి సరిగ్గా చేయలేదు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా నేను ఆఫీస్కి వెళ్ళే కానీ అన్ని వీడియోస్ తీసి కవర్ చేసి మ్యాక్సిమం యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నేను జాయిన్ అయిన పీజీ చూపిస్తాను. చాలా బాగుంది. 9,000కి నాకైతే వర్త్ అనిపించింది. ఇది వచ్చేసి నా రూమ్ అన్నమాట. నేను ఉండేది ఇక్కడే. సో అది నా బెడ్, నా కబోర్డ్, ఇది మా కిచెన్ టీవీ. సో ఫ్లోర్కి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. అండ్ బెంగళూరు క్లైమేట్ వచ్చేసి చాలా చల్లగా ఉంటుంది అనుకున్నాను, కానీ లాస్ట్ టైం నేను కంపేర్ చేసినప్పుడు కానీ ఇప్పుడు వచ్చేసి చాలా వేడిగా ఉంది. నేను జాయిన్ అయిన పీజీ 9,000కి అయితే వర్త్ 3 షేరింగ్. అండ్ నేను నా బైక్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయించాను. చాలా పనులు వచ్చినాయి అన్నమాట ఒకేసారి. సో ఈ వీడియోస్ కానీ అన్నీ కవర్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ నా కంపెనీ ఎలా ఉండిద్దో కూడా చూపిస్తాను. ఈరోజు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళి మనం అనేది ఆఫీస్కి స్టార్ట్ అయిపోదాం. ఎలాగో నా దగ్గర మోటో వ్లాగింగ్ సెటప్ లేదు కాబట్టి బైక్ మీద ఏమి ఉండదు. జస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఆఫీస్ వచ్చేసి బై బైక్ అయితే 3 కిలోమీటర్స్, బై వాక్ అయితే 1.7 కిలోమీటర్స్ ఉంది. సో రెండు డిఫరెంట్ రూట్స్ అనమాట. సో బాల్కనీ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. బాల్కనీ వ్యూ కూడా చూపిస్తాను. ఇదంతా బాల్కనీ వ్యూ చాలా బాగుంది. అయితే పర్లేదు, చిన్న ప్లేస్ ఉంది. మనం ఇంకా అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది కోలివిన్ పీజీ అనమాట, గర్ల్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మనం అనేది పీజీలో ఆల్రెడీ నేను వచ్చేసి 2 డేస్ అవుతుంది. 18th జాయిన్ అయ్యాను అండ్ 20th ఫస్ట్ లేదు, నేను తినేసి ఆల్రెడీ. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఫుడ్ రివ్యూ చేయబోతాం. జస్ట్ మన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కీ ఇస్తారనమాట రూమ్కి. సో 3 ఉన్నాము, 3 కీస్ ఇస్తారు. మనమే లాక్ చేసుకొని మనమే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఓనర్ దగ్గర ఒక కీ ఉండిద్ది. క్లీనింగ్ రెగ్యులర్గా క్లీనింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు రిమైనింగ్ థింగ్స్. మనం వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి మనం ఫుడ్ తినేసి చక్క ఫుడ్ తినేసి ఆఫీస్ కోసం రెడీ అవుతాం. చూద్దాం ఏమాత్రం రెడీ అవుతాను ఫస్ట్ డే ఆఫీస్కి. ఆయన పీజీలో నాకు జిమ్ ఉంది, గేమింగ్ ఏరియా ఉంది, 8 బాల్ పూల్ ఉంది, సాకర్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది, క్యారమ్స్ ఉన్నాయి, చెస్ ఉన్నాయి. ఆడుకునే వాళ్ళకి ఆడుకున్నంత. సో ఈరోజు నేను జిమ్ కూడా చూపిస్తాను మీకు. కిందకు వచ్చేసాను, జిమ్ ఏరియా చూపిస్తాను కదా. బేసిక్ వర్కౌట్ చేసుకోవడానికి జిమ్ ఉంది. మ్యాక్సిమం కావాలంటే మనం వర్కౌట్ కూడా చేసుకోవచ్చు. సో మనకు అంత టైం లేదు కాబట్టి ఫస్ట్ డే వీటితో మేనేజ్ చేద్దాం. సో ఫుడ్ తిందాం. ఫుడ్ తీసుకొని పైకి వచ్చేసాను, ఎందుకంటే కింద కొంతమంది ఉన్నారు. ఇది ఫస్ట్ వ్లాగింగ్ కాబట్టి నేను కూడా అంత పర్ఫెక్ట్గా చెప్పలేను, మనం చూస్తూ తింటూ. సో ఫుడ్ అయితే చూపిస్తాను ఎలా ఉండిద్దో, చూసేయండి. అసలు యూజువల్గా నేనైతే పూరియే తిన్ను, కానీ ఇక్కడే ఈవినింగ్ వచ్చేసి చోలే భటూరే పెట్టారనమాట పీజీలో. అప్పుడు తిన్నాను, సూపర్గా ఉంది. దీనికంటే పెద్దవి అప్పుడు. సో నెక్స్ట్ ఒక సాటర్డే వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండ్ ఒక సాటర్డే వచ్చేసి చోలే భటూరి మార్చి పెడతారనమాట. నెక్స్ట్ మళ్ళీ చోలే భటూరి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే నేను తినడం అయిపోయింది. ఏదో సాంగ్ అలా ట్రై చేశాను. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి వచ్చేసాను. డ్రెస్ సెలెక్షన్ చేసి దాన్ని ఐరన్ చేసి మనం అనేది ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి జిరాక్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరి 9:20 కల్లా ఆఫీస్లో ఉండాలని మా హెచ్ఆర్ మేడం చెప్పారు. సో నేను 9:20 కల్లా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి విల్ గో అండ్ సీ. 8:37. ఇంకా మనకి చాలా టైం ఉందన్నమాట. ఓకే, మనం ఇప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఆఫీస్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. నేను సెలెక్ట్ చేసిన పేరు అయితే ఇది. ఈరోజు దీంతో పేరప్ చేసి సో గెట్ రెడీ విత్ మీ అని అలా ఏంటి జస్ట్ మనం వేసుకుని బట్టలు చూపించేస్తాం అంతే. బాయ్ బాయ్. ఇదే మన ఫైనల్ అవుట్ఫిట్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళడానికి. చాలామంది పీజీస్లో డమ్మీ టీవీస్ ఇస్తారు, కానీ మా పీజీలో చూడండి ఎంత చక్కగా క్వాలిటీ ఉందో. ఇప్పుడు మనం షూస్ ఒక్కటి వేసేసి ఇక్కడి నుంచి బయలుదేరడమే. షూస్, ఈ బట్టలు, ఇంకా కొన్ని సర్దాల్సినవి ఉన్నాయి చాలా.
క్యాబ్ పక్కన పోనా బో దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయిగా మళ్ళీ ఇదో పని నాకు టైం లేదు డ్యూడ్ మనం వెళ్ళిపోవాలి. ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి ఎలా నలిగిపోయినా చూడండి. ఇప్పుడు క్లీన్ చేసేసి స్టార్ట్ అయిపోతాం ఆఫీస్కి. చాలా మంచిగా వైబ్ ఉంది. అది ఇంకా నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని ఆఫీస్ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు బుక్స్ అవన్నీ ఎలా చెక్ చేసుకుంటున్నాను. ల్యాప్టాప్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫైల్ ఉందా లేదా అని చెక్ చేసుకొని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నాకైతే భయంగా కూడా ఉంది. ఫస్ట్ జాబ్ కాబట్టి అది చాలా భయంగా ఉంది. సో బైక్ తాళం ఉంది ఇక్కడ, బైక్ వేసుకొని బయలుదేరదాం. కర్చీఫ్ పెట్టాలి, కర్చీఫ్, ఇంకొక ఫోన్ ఏది ఇది మనకు కావాలి కాబట్టి ఈ బాక్స్ తీసుకెళ్ళాలి. ఇది నా ఫోన్లు మాట్లాడుకునే ఫోన్ అండ్ ఇది మైక్ సెటప్. ఛార్జర్ తీసుకెళ్ళాలి కాబట్టి ఛార్జర్ అండ్ ఇది బడ్స్. ఆఫీస్లో నేను ఒక్కనే ఉంటే పాటలైనా నచ్చని చెప్పి తీసుకెళ్తున్నా. సో ఈ మైక్ సెటప్ అబ్బా ఛార్జర్లు తీసుకెళ్ళాలి. లేదా అడుక్కు తింటాను ఎవరి దగ్గర లేకపోతే ఐఫోన్ ఛార్జర్ కానీ ఆండ్రాయిడ్ కానీ తెస్తారు. కానీ ఎందుకులే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి తీసుకెళ్ళాలి. బా టైం అయిపోవస్తుంది. నాకేమో టెన్షన్ ఉంది. అబ్బో కానీ ఏమాత్రం వైబు పొద్దున్నే వేసి పాటలు పెట్టుకొని రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరంటే ఫస్ట్ డే ఆ కిక్కే వేరప్ప. ఇది రూమ్ కీస్ కాదు, ఇది రూమ్ కీస్ మర్చిపోయా. ఓకే ఎడేసానంటే ఇంక నేను అంతే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రూమ్ వేసుకోకుండా పోవాలి. ఇంకేమున్నాయి. ఇది హెల్మెట్ ఈరోజు తీసుకెళ్ళాలా వద్దా? వద్దులే, బంధువుల సందులో వెళ్ళిపోతే సరిపోయిద్ది. వాటర్ బాటిల్ వాటర్ తాగాలి, వాటర్ పెట్టుకుంటా సరిపోయిద్ది. వేరే అన్నైనా ఇరుకా చూస్తున్నా ఇంకేమైనా మర్చిపోయానా. మా అమ్మ బాదం పప్పులు రోజు తినమంది, తినాలి ఇప్పుడు మర్చిపోకుండా. ఇదో పంచాయతీ ఉంది, టైం లేదు నాకేమో. నథింగ్ టు డేర్. మనం తినేసి బయలుదేరడం. అలా బాదం పప్పు నేను బాల్కనీ వేసుకొని వెళ్తుంటే కాలేజ్కి వెళ్తున్న ఫీలింగ్ ఉంది నాకైతే. ఏడుపు వస్తుంది ఫస్ట్ డే, కానీ ధైర్యంగా ఉండాలి. ఎవరున్నా లేకపోయినా నేను ఉన్నాను అనుకోండి, నాకు భయం వేస్తుంది, వణుకొచ్చేస్తుంది. ఓకే, డైరెక్ట్గా ఆఫీస్లో కలుసుకుందాం. బాయ్. ఈ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి పాటలు వస్తే ఎలా వెళ్ళబుద్ది అవుతుంది నాయన. సరే డైరెక్ట్ కట్టేయడం. హెల్మెట్ అసలు చెమటలు వస్తున్నాయి, వద్దులే వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళడానికి అసహ్యంగా ఉన్నాను అనుకుంటున్నా. కర్చీఫ్ తెచ్చాను నేను. నా బైక్ స్టార్ట్ చేసుకొని రై అని వెళ్ళిపోవడమే. దుమ్ము కొట్టిపోయింది, రేపు క్లీన్ చేసుకున్నాం. సో మనం వెళ్ళాల్సిన గుడి అయితే అదే వినాయకుడి గుడి. సో ఏ పని చేసినా ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకోవడం ఆనవాయితీగా నేర్చుకోండి ఎవరైనా నేర్చుకోకపోతే. సో నేను టెంపుల్లో దర్శించుకొని సో వెళ్ళిపోతాను. కంపెనీకి వచ్చేసా. ఇప్పుడు వర్క్ చేయాల్సిన కంపెనీ చాలా పెద్దది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఇంత పెద్ద కంపెనీలో వస్తుందని. సో పార్క్ చేశాను. లోపలికి అన్నీ సెటప్ అన్నీ తీసుకెళ్ళను, రేపటి నుంచి చూపిస్తాను. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అలవాట్లేదు నాకు కూడా. సో ఇక్కడే అన్ప్యాక్ చేసేసి అన్నీ. సో లోపల ఏమైనా ఉంటే కంపెనీ తరపు నుంచి సామాన్లు మామూలుగా ఏమైనా ఉంటే చూపిస్తాను. ఫైనల్గా ఈరోజు అయితే ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అవ్వగానే బయటకు వచ్చేసా. సో ఇది నా ఆఫీస్. ఐడి కార్డు ఇచ్చారు. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కొత్త ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యా. శుభం. సో మా ఆఫీస్లో ఇంకోటి ఏంటంటే జిమ్ ఉంది.
స్విమ్మింగ్ పూల్ ఉంది. అది రేపు చూపిస్తాను. అసలు ఆఫీస్ టూర్ జస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను, ఆఫీస్ అలా ఉండిద్దని. నాకు తెలిసి మేబీ ఇది ఒక 2 minutes రావచ్చు, బట్ సూపర్. సో చాలా పెద్దది, ఎక్స్పీరియన్స్ హైలైట్ మొత్తానికి. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా. అమ్మ సరేరా, ఈరోజుకి ఇంతే. ఇంకా సో మామూలుగా వ్యూ చూపిద్దామన్నా, ఇట్స్ నైట్ టైం, ఏం బాగోదు.